ఇక మోంతా తుఫాన్ ప్రభావంతో దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొమ్మపల్లి గ్రామంలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాల పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది. పాఠశాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోవడంతో జిల్లా కలెక్టర్ త్రిపాఠి అప్రమత్తమయ్యారు. అవసరమైతే విద్యార్థులు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రిన్సిపల్ సూచించారు. దీంతో అధికారులు విద్యార్థుల పేరెంట్స్ను పిలిచి స్వస్థలాలకు తరలిస్తున్నారు. మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. కొమ్మపల్లి సార్ వాస్తవానికి టీజీటీడబ్ల్యూఆర్జేసీ బాయ్స్ దేవరకొండ ఎట్ కొమ్మపల్లి సార్ వాస్తవానికి ఏంటంటే గతంలో కూడా బాగా వరదలు వచ్చినప్పుడు ఇదే పరిస్థితి ఉంది సార్. మళ్ళీ 1 month 1.5 month తర్వాత మళ్ళీ సేమ్ పరిస్థితి రిపీట్ అయింది. గతంలో మేము అధికారుల దృష్టికి తీసుకుపోయినాము. సో వాళ్ళు ఖచ్చితంగా మాకు ఇవన్నీ కూడా మాకు షూరిటీ ఇచ్చారు. ఖచ్చితంగా వీటన్నిటి కూడా వరదలు రాకుండా దానికి సంబంధించిన అన్ని కూడా వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తామన్నారు. హానరబుల్ కలెక్టర్ మేడం కూడా వచ్చారు. ఇప్పుడు ఎంఆర్ఓ ఎంపీడీఓ వీళ్ళందరూ వచ్చి మాకు కొంచెం ధైర్యం చేసిపోయారు. వీళ్ళందరూ కూడా సేఫ్ సైడ్ ఉన్నారు సార్. ఇప్పుడు ప్రజెంట్ 500 members ఉన్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసినాము. మాకున్న ప్రాబ్లం ఏంటంటే జస్ట్ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది. మెయిన్ హాస్టల్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఎమర్జెన్సీ గ్యాస్ కానీ వెజిటబుల్స్ కానీ మిల్క్ కానీ అవి కొంచెం ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది. దీనికి సంబంధించి మెయిన్ ఏంటంటే మనకు ప్రహారీ కూడా చాలా ఎమర్జెన్సీ మేడం సార్. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ప్రహారీ కూడా లేక వాటర్ అంతా కూడా ఇటువైపు వస్తుంది. తర్వాత తరచుగా కరెంటు కూడా ప్రాబ్లం అవుతా ఉంది. కరెంటు కూడా ఎక్కువ పోతా ఉంటుంది. మనకు 3 phase కరెంటు చాలా నెసెసరీ. ఆ 3 phase కరెంట్ లేకుండా వల్ల ఈ అగ్రికల్చర్ కరెంటు మాకు సప్లై ఇవ్వడం వల్ల తరచుగా కరెంటు ప్రాబ్లం అవుతా ఉంది. పిల్లలకి స్నానప్పుడు కానీ తర్వాత తొందరగా ప్రిపేర్ కావడానికి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మాకు భవిష్యత్తులో ఇవన్నీ కూడా మాకు అరేంజ్ చేస్తే ఇంకా మేము మంచి రిజల్ట్స్ తీసుకొస్తాము. పిల్లలందరూ సేఫ్ సైడ్ ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. టీజీటీడబ్ల్యూఆర్జేసీ మొత్తంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ దేవరకొండ మీద పడింది. నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఆ గ్రామంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాల పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది. పూర్తి వివరణ ఇచ్చేందుకు మాకు రెస్పాండెంట్ శంకర్ జరుగుతున్నారు. శంకర్, ఇప్పటి వరకు విన్నాం. 1 నెల క్రితం కూడా సేమ్ సిచ్యువేషన్ అని చెప్తున్నారు. అంటే ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఇక్కడ తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడతాయని ముందుగానే అలర్ట్స్ ఇచ్చారు అధికారులు. అంటే ఊహించలేదా ఈ స్థాయిలో అక్కడికి వర్షపు నీరు చేరుతుందని? పూర్తిగా బాలురందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారా? ఏం చెప్తున్నారు ఇంకా అధికారులు? రైట్ సతీష్, మోంతా తుఫాను ప్రభావంతో అయితే దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొమ్ముకెల్లి గ్రామంలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాల ఏదైతుందో అది పూర్తిగా నీటితో మునిగిపోయిన పరిస్థితి కనపడుతుంది. అయితే పాఠశాల పూర్తిగా రాకపోకలు నిలిచిపోవడంతో అయితే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అయితే అవసరమైతే విద్యార్థుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించమని ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రిన్సిపల్ తో మాట్లాడి పిల్లలు ఎవరైతే ఉంటారో పిల్లల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పిన పరిస్థితి కనపడుతుంది. అయితే దీంతో అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులు పిలిచి స్వస్థలానికి అయితే తరలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరో 2 రోజులు భారీ వర్షాలు కురిస్తే
వెంటనే అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. గత 2 రోజుల క్రితం కూడా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ తుఫాన్ ప్రభావం ఉంటుందని చెప్పేసి అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టారు. వీడియో కాన్ఫరెన్స్ లో కూడా అధికారులను సూచించిన పరిస్థితి కనపడుతుంది. అయితే జిల్లా వ్యాప్తంగా దేవరకొండ నియోజకవర్గం ఏదైతే ఉందో దేవరకొండ నియోజకవర్గంలో అధిక వర్షపాతం అయితే కురుస్తున్న ప్రభావం అయితే కనపడుతుంది. అటు ఢిల్లీ నుండి దేవరకొండ వచ్చే రూట్ కూడా ఒక చోట వర్ష ప్రభావం వల్ల రోడ్డు మీదకి నీళ్లు రావడంతో అయితే ఆ రోడ్డుకి వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు కూడా సూచన చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు అయితే విద్యార్థులకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేశాము, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి ప్రిన్సిపల్ చెప్తున్నప్పటికీ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్న సమాచారం. చూస్తుంటే ఏదో చుట్టూ నదిలో స్కూల్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఏ వర్షం పడ్డ సిచ్యువేషన్ అలాగే ఉంటుందా? అసలు ఎలా చూడాలంటే ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా ఉండదు, అది ఇబ్బంది అయిపోతుంది. ఇప్పటిదాకా అక్కడ అధికారి చెప్పడం విన్నాం మనం. ఏంటి ఆ సిచ్యువేషన్ ఎలా కనిపిస్తుంది అక్కడ మీకు? ఒకవైపు వాగు పక్కనే స్కూల్ ఉండడంతో అయితే ఈ ఇబ్బంది కలుగుతున్నట్టయితే విద్యార్థులు చెప్తున్నారు. మరి స్కూల్ కి పారిగోడ కూడా ఉండకపోవడం వల్ల వాటర్ స్కూల్లోకి రావడం జరుగుతుందని చెప్పేసి పక్కన ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ వర్షం వచ్చిన రోజే కాకుండా మిగతా రోజులు కూడా ఇదే ఇబ్బందులు కలుగుతున్నాయి. కొంతమేర జారి పడడం కూడా జరుగుతుందని విద్యార్థులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సతీష్, థ్యాంక్ యూ శంకర్. పాఠశాలలో నేను చదువుకుంటున్నా. 2 రోజుల నుంచి ఇక్కడ భారీ వర్షాలతోటి మాకు సరౌండింగ్ మొత్తం వాటర్ తోటి ఫిల్ అయిపోయింది. సార్లు వాళ్ళు పాఠం చెప్పాలన్నా వాళ్ళు అక్కడ బయట నుంచి రావాలన్నా ఇబ్బందిగా ఉంది. మోకాల దగ్గర నడుము వరకు వస్తుంది ఒక్కొక్కసారి. నిన్నైతే ఒకసారి అందులో జారి పడ్డాడు. చెప్పాలంటే చాలా మాకు కూడా బాధగా ఉంది. మేము తిరగాలన్నా ఇక్కడ పాములు ఏమొస్తాయో తెలియదు, మాకు చాలా కష్టంగా ఉంది. ఏమైనా ఉంటే పై అధికారులు ఏమైనా చూసుకోవాలని, మాకు ఒక పారిగోడ కట్టించాలని మేము విన్నవిస్తున్నాం. ఇంకా చాలా చెప్పాలంటే చాలా ఉన్నాయి, పారిగోడ లేదు. ఇంకా చాలా సార్లు మా ముందు ప్రిన్సిపల్ కూడా చాలా సార్లు కష్టపడ్డాడు పారిగోడ కట్టించాలని, జరగలేదు. పెద్ద పెద్ద సార్లు వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా కట్టిస్తామన్నారు కానీ కట్టియలే. ఇంకా మాకు తొందరగా పారిగోడ కట్టియాలని మేము స్టూడెంట్ నుంచి మేము కోరుతున్నాం. సార్లు వాళ్ళు కూడా అదే కోరుతున్నారు. మాకు అటు సైడ్ ఆ రోడ్ కూడా సరిగ్గా బాగాలేదు, అది కూడా బాగా చేపియాలని కోరుతున్నాం మేము. ఎన్ఎంపీసీ ఇక్కడ ఈ గురుకుల పాఠశాలలో